ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ట్యాంపర్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. తాజాగా ఇదే జాబితాలో ఎలన్ మస్క్ కూడా తోడయ్యారు దామిని. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే సోషల్ మీడియా వేదికగా ఎలన్ మస్క్ తాజాగా ఒక ఇష్యూ రేపించారు. ఏంటి అంటే ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంలలో ఏదో జరిగిందని ఇటు పక్కన ఇండియా కూటమి కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈయన ఈ కామెంట్స్ ఒక సంచలనం రేపాయి. అంటే మొత్తం ఇండియా వైపు ప్రపంచం అంతా చూసేలా ఈవీఎంల ట్యాంపరింగ్ ఇష్యూ వరల్డ్ వైడ్ ఇష్యూ అయిపోతుంది. అయితే ఇప్పుడు సీట్లలో పోటాపోటీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కేంద్రంలో ఇటు బీజేపీ అలాగే ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా ముందుకెళ్ళాయి. అయితే ఈ పోటాపోటీలో ఖచ్చితంగా ఎక్కడో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి అంటూ ఇండియా కూటమి ఆరోపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ గగ్గోలు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా రీసెంట్ గా కామెంట్స్ చేశారు. ఆవిడ కామెంట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఆవిడ డైరెక్ట్ గా ఎలన్ మస్క్ కే చెప్పారు, నువ్వు అక్కడెక్కడో కాదు ఉండి మాట్లాడేది, ఇక్కడికి వచ్చి మాట్లాడు, ఎందుకంటే ఇక్కడ ఏం ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయో చూపించు అని చెప్పి ఆవిడ సవాల్ విసిరారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ మనకి పోలింగ్ కేంద్రాల్లో కూడా 140 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా ఉందంట. అంటే దీన్ని బట్టి చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఇండియా వైడ్ గా అంటున్నారు. అది ఏ మేరకు నిజం అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కూడా అనూహ్య ఫలితాలు సాధించి ఒక్కసారిగా మనం చూడొచ్చు వైఎస్ఆర్సీపీకి ఎంతటి ఘోర పరాజయం పాలైందో. మనం చూస్తున్నట్టయితే వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయింది. అసలు 11 సీట్లకు ఎలా పడిపోయిందని ఆ పార్టీ నేతలు తలలు కొట్టుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటో చెప్పనా, మన ప్రధాని మోదీ ఏదైతే కంటెస్టెంట్ చేశారో, ఎక్కడి నుంచి అయితే పోటీ చేశారో ఆ నియోజకవర్గంలో కూడా పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి చాలా తేడా ఉందట. అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఒక పక్కన ఒక సీరియస్ టాపిక్ నడుస్తుంది ఇండియా వైడ్ గా. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు 17 లోక్సభ నియోజకవర్గాల్లోనూ పోలైన ఓట్లకి అలాగే లెక్కించిన ఓట్లకి మన తెలంగాణలో చాలా తేడాలు ఉన్నాయి. ఒకసారి వాటి వివరాలు కూడా చూద్దాం. అలాగే వెన్నెల ఇప్పుడు చూసినట్లయితే మెదక్లో 2 ఓట్లు, నిజామాబాద్ లో 82 ఓట్లు తక్కువగా ఉన్నాయి. నువ్వు చెప్పింది నిజమే. అయితే గతంతో పోలిస్తే, అంటే గతంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదా అంటే అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, కానీ ఎటువంటి సాక్ష్యాలు అయితే ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు తాజాగా చూస్తున్నట్టయితే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనడానికి ఒక ఆద్యం పోసినట్టు అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ ఎందుకు జరుగుతుందంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఇంత వ్యత్యాసం ఎలా వస్తుంది, అది ఎలా సాధ్యం? సరే, అక్కడెక్కడో ప్రధాని మోదీ కంటెస్టెంట్ చేసిన ఆ నియోజకవర్గంలోనే వచ్చిందా అనుకుంటే కాదు, మొత్తం ఇండియా వైడ్ గా చాలా ఓట్లు అన్ని నియోజకవర్గాల్లోనే ఇదే వచ్చింది. అలాగే మన తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇదే ప్రాబ్లం. అయితే అసలు ఎక్కడెక్కడ ఎట్లా వచ్చినాయి, ఎక్కడ తక్కువ ఓట్లు వచ్చినాయి, ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అయితే ఈ ఈవీఎంలో ట్యాంపరింగ్ అయ్యాయి అనడానికి అసలు ప్రజలు ఆరోపిస్తున్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఓట్ల సంఖ్య ఎంత, పోలింగ్ అయిన సంఖ్య ఎంత, వాటి మధ్య తేడా ఎంత ఉందో ఒకసారి చూద్దాం. దాన్ని ఇక మనం గనక నియోజకవర్గాల వారిగా చూసుకున్నట్టయితే 17 నియోజకవర్గాల్లో ఎన్నెన్ని ఓట్లు పోలేనాయి, ఎన్నెన్ని ఓట్లు లెక్కించారు, దాంట్లో ఎంత తేడా ఉందో ఒకసారి చూద్దాం. అయితే మొదటగా ఆదిలాబాద్ చూద్దాం. ఆదిలాబాద్ లో కనుక పోలైన ఓట్లు 12,21,553 ఓట్లు పోలేయాయి. అలాగే లెక్కించిన ఓట్లు చూస్తే 12,19,982 ఓట్లు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా 1,571 ఓట్లు తేడా. అసలు ఎట్లా అయింది ఇంత తేడాలో? అసలు పోలింగ్ కేంద్రాల్లో ఇన్ని ఓట్లు పోలేనాయి అని చెప్పాక లెక్కించిన ఓట్లు ఎట్లా పెరుగుతాయి? అసలు ఇంత తేడా ఎట్లా ఉంటుంది? మొదటిగా ఇదే డౌట్ అందరికి ప్రజలకి నెలకొంది. అలాగే మనం కనుక నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుందాం, భువనగిరిలో కూడా పోలైన ఓట్లు చూస్తున్నట్టయితే 13,88,680 ఓట్లు. లెక్కించిన ఓట్ల వరకు వస్తే 13,88,579 ఓట్లు. వీటి మధ్య కనుక మనం క్లియర్ గా తేడా చూసుకుంటే 101 ఓట్లు. అంటే ఒక్క నియోజకవర్గంలో అయితే జరిగింది, లేకపోతే ఈవీఎంల మిస్టేక్ అనుకోవచ్చు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో జరిగిందంటే దీన్ని ఏమనుకోవాలి? ట్యాంపరింగ్ గా. ఇక చేవెల్లో కనుక మనం చూసుకున్నట్టయితే చేవెల్లో పోలైన ఓట్లు ఏంటంటే 16,57,107 ఓట్లు పోలైనవి. ఇక లెక్కించిన ఓట్లు కనుక చూసుకున్నట్టయితే 16,56,178 ఓట్లు లెక్కించారు. ఇక్కడ కనుక క్లియర్ గా చూసుకున్నట్టు 929 ఓట్లు తేడా. అసలు ఇది ఎలా సాధ్యం అనేది మొదటిగా రగులుతున్న ప్రశ్న. అయితే నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం హైదరాబాద్ లో పోలైన ఓట్లు వచ్చేసి 10,74,827 ఓట్లు. అలాగే లెక్కించిన ఓట్ల దగ్గరికి వచ్చేసి 10,73,544. ఈ రెండింటిలో 1,283 ఓట్లు తేడా.
అదే మనం లాస్ట్ 3 నియోజకవర్గాల నుంచి చూసుకున్నట్టయితే దాదాపు ఒక నియోజకవర్గంలో 100, ఒక నియోజకవర్గంలో 1500, ఇప్పుడు 4 నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే 1200 ఓట్ల తేడా ఉంది. కరీంనగర్ చూసుకున్నట్టయితే 13,06,690 ఓట్లు పోలేనాయి. అయితే లెక్కించిన ఓట్లు 13,02,447 ఓట్లు. ఇక వాటి మధ్య కనుక తేడా చూసుకున్నట్టయితే 1243 ఓట్లు. ఇది ఎలా సాధ్యం అంటే ప్రతి నియోజకవర్గంలో ఇలా ఎన్ని నియోజకవర్గాలు చెప్పుకున్నా ఇదే తేడా ఉంది. ఇక ఖమ్మం చూద్దాం. ఖమ్మం వచ్చేసి 12,41,135 ఓట్లు. లెక్కించిన ఓట్లు వచ్చేసి 12,40,882 ఓట్లు. వీరింటికి మధ్య ఉన్నది 553. చూసారుగా. అయితే మనం గత 5 నియోజకవర్గాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే ఉంది. ఒకసారి చెప్తా వినండి. మహబూబాబాద్ లో 11,01,030 ఓట్లు పోలైతే లెక్కించిన ఓట్లు వచ్చి 11,04,80 ఓట్లు. వీటి మధ్య తేడా 550. అలాగే నెక్స్ట్ మహబూబ్ నగర్ 12,18,587 ఓట్లు. లెక్కింపు ఓట్లు వచ్చేసి 12,18,323 ఓట్లు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా 264. ఈ మిగతా మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నదే ఈ నియోజకవర్గంలోనూ 264 ఓట్లు తేడా వచ్చింది. అలాగే మల్కాజ్గిరి చూసుకున్నట్టయితే 19,19,131 ఓట్లు పోలైతే ఇక్కడ లెక్కించిన ఓట్లు వచ్చి 19,15,185 ఓట్లు. అంటే 3,946 ఓట్లు. అసలు తేడా ఇంత తేడా ఎట్లా వస్తుంది? ఇంత తేడా అయితే రావడం ఇంపాసిబుల్. ఇంకోటి ఏంటంటే ఒకసారి పోలైన ఓట్లు ఇన్ని ఉంటే మరి లెక్కించిన ఓట్లలో ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది? అంటే కావాలనే ట్యాంపరింగ్ జరిగిందా, లేకపోతే ఇదంతా కావాలనే చేశారా? అదొకటి ప్రశ్న కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ మెదక్ చూసుకుందాం. మెదక్ లో 13,72,894 ఓట్లు. లెక్కించిన ఓట్ల దగ్గరికి వచ్చేసి 13,72,896 ఓట్లు. అంటే పోలైనవేమో 94, 13,72,894 పోలైతే ఇక్కడ వచ్చేసరికి లెక్కించిన ఓట్లు 2 ఓట్లు ఎక్స్ట్రా. అట్లెట్లా వస్తుంది 2 ఓట్లు ఎక్స్ట్రా? పోలైన ఓట్లు లెక్కించిన ఓట్ల కింద రావాలి కదా, కానీ 2 ఓట్లు ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్ గా అర్థమవుతుంది. అంటే 2 ఓట్లు ఎట్లా ఎక్స్ట్రా అవుతుంది? ఎగ్జాక్ట్ గా రావాలి. మిగతా ముందు నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్టయితే తక్కువ వచ్చినాయి. ఈసారి అయితే మరీ ఎక్కువ వచ్చినాయి, ఒక 2 ఓట్లు. నెక్స్ట్ మనం చూసుకున్న నాగర్కర్లో 12,07,470 ఓట్లు పోలైతే లెక్కించిన ఓట్లు వచ్చి 12,05,275. ఇక్కడ కూడా 2,195 ఓట్ల తేడా ఉంది. ఇక నెక్స్ట్ నల్గొండ వచ్చేసి 12,77,137 ఓట్లు. లెక్కింపు ఓట్లు వచ్చేసి 12,77,136 ఓట్లు. అలాగే ఇక్కడ కూడా ఒక్క ఓటు తేడా ఉంది. మనం చూసుకున్నట్టయితే అంటే చెప్పిన దానికన్నా పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు 1 ఓటు ఎక్కువ ఉంది. అట్లా ఎట్లా ఎక్కువ అవుతుంది? అలాగే నెక్స్ట్ చూద్దాం నిజామాబాద్ చూసుకున్నట్టయితే 12,26,133 ఓట్లు. ఇక లెక్కించిన ఓట్లు చూస్తే 12,26,215. అంటే -82. అంటే 82 ఓట్లు ఎలా సాధ్యం? అంటే పోలింగ్ అయిన దానికన్నా లెక్కించిన ఓట్లు ఎట్లా వస్తాయి? ఇది కూడా ఒక ప్రశ్నే. ఇక నెక్స్ట్ పెద్దపల్లి చూసుకుందాం. పెద్దపల్లి చూస్తే 10,83,467 ఓట్లు. లెక్కింపు ఓట్ల వరకు వచ్చేసరికి 10,82,815 ఓట్లు. ఇక్కడ కూడా 652 ఓట్లు తేడా ఉంది. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇక సికింద్రాబాద్ చూద్దాం. 10,39,934 ఓట్లు పోలింగ్ అయితే 10,39,041 ఓట్లు లెక్కించారు. అంటే 793 ఓట్లు ఇక్కడ కూడా తక్కువే ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుందాం వరంగల్కి వచ్చేసి 12,56,301 ఓట్లు. లెక్కింపు ఓట్లకు వచ్చేసరికి 12,55,435 ఓట్లు. ఇక్కడ కూడా 866 ఓట్లు తేడా ఉంది. ఇక లాస్ట్ నియోజకవర్గం జహీరాబాద్ చూసుకున్నట్టయితే 12,25,049 ఓట్లు పోలైతే 12,25,027 ఓట్లు మాత్రమే లెక్కించారు. అంటే ఇక్కడ కూడా 22 ఓట్లు తేడా. టోటల్ కూడా నియోజకవర్గాల వారిగా చూసుకుంటే ఈ 17 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఏమో ఎక్కువ పోలింగ్ అయింది, కొన్ని నియోజకవర్గాలు ఏమో తక్కువ పోలింగ్ అయింది. అంటే పోలింగ్ ఎప్పుడు ఓట్లు లెక్కింపు కరెక్టే చెప్తున్నారు, కానీ ఓట్ల లెక్కింపు వచ్చేసరికి తప్పు అవుతుంది. అంటే అయితే 2 ఓట్లు ఎక్కువ లెక్కిస్తున్నారు, లేదా కొన్ని ఓట్లు తక్కువ లెక్కిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అనేది అంత చిక్కని ప్రశ్న. అంటే ఇక్కడ కరెక్ట్ గా చూసుకున్నట్టయితే నిజంగానే ఈవీఎం లో ట్యాంపరింగ్ చేశాయా? ఒక పక్కన ఇటేమో దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంటే మొత్తం వరల్డ్ వైడ్ గా ఎలన్ మస్క్ చేస్తున్న కామెంట్లు కూడా సంచలనాన్ని రేపిస్తున్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉంది? బీజేపీ ఈ విషయాన్ని నిరూపించుకుంటుందా? అసలు కేంద్రంలో బీజేపీ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? నిజంగా ఈ విషయం మీద అసలు స్పందిస్తుందా అనేది మాత్రం
చూడాలి. చూసారుగా, ఈవీఎంలోనే ఏదో మతలబు ఉంది. బీజేపీ ముందు విపక్షాలు నిలబడలేకపోతుండడానికి రాజకీయ పరమైన కారణాలతో పాటు అధికారంలోకి రాకపోవడానికి ఈవీఎంలు కూడా కారణమే అనే వాదన బలంగా వినిపిస్తుంది. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని విపక్షాల నేతలు చెప్తున్నారు. ప్రజల పట్ల వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ అధికారంలోకి రావడానికి విపక్షాలు ప్రత్యేకించి చెబుతున్నాయి. దశల వారీగా పోలింగ్ కూడా బీజేపీకి కలిసి వస్తుందన్నటువంటి వాదన కూడా ఉంది. అసలు అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు చాలా దేశాల్లో ఇంకా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. సాంకేతికంగా బలంగా ఉన్న దేశాల సైతం ఈవీఎంలను వాడడం లేదు. మరి మన ఇండియాలో ఈవీఎంలను ఎందుకు వాడుతున్నారు? ఎవరి కోసం వాడుతున్నారు? అసలు ఈవీఎంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి లోతైన అధ్యయనం కూడా జరగడం లేదు. ఎందుకు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్న లేదు. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో, ఈవీఎంల పైన ప్రపంచం ఏ విధంగా స్పందిస్తుందో.